పోలవరం ఒకటి, అమరావతి ఒకటి రిలీజ్ చేశారు. ఈ ఆర్థిక స్థితిగతులు దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఈ పోలవరం వాటిలాగే మన పర్యాటక శాఖలో జరిగినటువంటి ఒకటి రెండు అంశాలు మా దృష్టికి వచ్చినాయి. అవి కూడా మేము సబ్మిట్ చేసాం. ఇంకా విస్తృత స్థాయిలో చర్చించి అవి కూడా బయట పెడతారు తప్పనిసరి. ఇప్పుడు పులివెందుల్లో కట్టారు, అది ఆ బిల్డింగ్ కట్టేశారు. అది పులివెందుల్లో సందర్శకులు వెళ్ళి తిరుపతి లాంటి చోట చేయటం మానేసి అక్కడ పులివెందుల్లోనేమో ఆ బిల్డింగ్ని 12 కోట్లు పెట్టి కొన్నారట, 27 కోట్లు ఖర్చు పెట్టారట. అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తారు, ఎవరు చూస్తారు? అది ఇలాంటి అనాలోచితమైన పనులు, అవి అనాలోచితం కూడా కాదని ఆలోచించే చేశారు, ఎవరికో ఉపయోగపడడం కోసం, వాళ్ళ తాబేదారులకు ఉపయోగపడడం కోసం చేసిన పని అది. దాన్ని ఎవరు సమర్థించరో. ఖచ్చితంగా అలాంటివి అన్నింటినీ మేము బయటికి తీస్తాం. తీసి ఒకటే చెప్తున్నామండి, ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అయితే కాదు, కానీ తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించే పని మాత్రం చేస్తాం. మొన్న మేము చెప్పింది ఏంటంటే అదే, ఎవరో కక్ష సాధింపు చేయొద్దు, కానీ శిక్షించాలి చట్టపరంగా, లేకపోతే ఆ తప్పు చేయడం అలవాటుగా మారిపోద్ది వాళ్ళకి అనేదే మా ఆలోచన.